వెంకీ అన్న, కొలంబోలో 15 చోట్ల నాటకాలు వేయడానికి ఒప్పందం కుదిరింది. అందువల్ల ఇక ముందు ఈ నటనాలయాన్ని నేనే నడపాలనుకుంటున్నాను. నాతో వచ్చేవాళ్ళు రావచ్చు. మాకు వేరే దారే ఉంది బాబు. ఇకపై మాకు సర్వస్వం మీరే. అందరూ రావచ్చు, అందరూ రావాలి. మంచిది. శివ మాత్రం వద్దు. ఎందుకన్నా? నాకు మాత్రం ఎందుకన్నా శిక్ష? నేను వస్తానన్నా. నువ్వు స్వామీజీని చంపిన వాడివి. ఇది ఆయన స్థాపించిన ఆలయం. ఇందులో నువ్వుంటే ఇది బాగుపడదు. మాట్లాడకుండా వెళ్ళిపో. బాబు, స్వామీజీ శివను క్షమించి ఆశీర్వదించారు కదా. అదంతా నాకు అనవసరం. స్వామీజీ నా దైవం. ఆయన ప్రాణాలు తీసిన వాడిని నాతో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. స్వామీజీ క్షమించినా నేను క్షమించలేను. ఏంటని అలా మాట్లాడుతున్నారు? శివ మీ తమ్ముళ్ళు అంటారు. వెళ్ళిపోవాలి, లేదంటే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్నయ్య, రాజ్యలక్ష్మి చనిపోయిందని తెలియగానే నాకు పిచ్చి పట్టినట్టయింది. ఏం చేయాలో తెలియలేదు. అందుకే కోపంలో స్వామీజీని తిట్టాను. నువ్వు మంచివాడవైతే ఆ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుని ఉండాలి. దూరంగా ఎక్కడికైనా తీసుకుపోయి ఉండాలి. అన్నయ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? స్వామీజీ గట్టిగా చెప్పడం లేకదా నేను తనను వదిలేసి వచ్చింది. అరే ఛీ! స్వామీజీ చెప్పారని పిరికి వాళ్ళ అలా వదిలేసి వస్తావా? తన చావుకి స్వామీజీ కాదురా, నువ్వే కారణం. సోము! నా మీద చేయాలి. అయ్యో, ఆ అమ్మాయి కడుపు చేసి వదిలేసి ఎందుకు వచ్చావరా కుక్క? నింద స్వామీజీ మీద వేసి ఆయన కూడా చంపేశావు. నువ్వు మనిషి అంటారా? వీడికి మీరు ఒక్కలు తప్పించుకుంటున్నారా? నన్ను కొట్టావు కదా, ఇక్కడ ఉండకూడదు. ఇక పైన నా కళ్ళ కనిపించావో చంపి పాతరేస్తాను. సోము, పెద్ద మనసుతో వాడిని క్షమించి మనతో ఉండనివ్వు బాబు. మీరే వాడు నిర్ణయానికి రండి. మీకు వాడు కావాలా, నేను కావాలా? మీరిద్దరూ ఈ నాటక సమాజంలో ఉంటేనే బాగుంటుంది సోము. అది ఇక కుదరదయ్యా. ఇక మీదటి వాడు ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతాను. సోమన్న చెప్పిందే నిజం. నేను నా గురువునే చంపుకున్నవాడి. ఆ పాపం నన్ను ఊరికే వదిలిపెట్టదు. నేను ఇక్కడుంటే ఏది జరగదు. సోమాన్ ఇక్కడే ఉంటాడు. నేను వెళ్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ నటనాలయం బాగుండాలి. నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతున్నాను. శివ, శివ, ఎక్కడికి వెళ్తావు? శివ, శివ, సోము. అందరూ బాగా వినండి. ఎవరికైనా వాడితో వెళ్ళాలని ఉంటే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోండి. ఎంత గొప్ప కళాకారుడు. వీడికి సాటెవరూ లేరు. ఒరే శివ, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు కదరా. శివ ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఉన్నాడు, పెరుగుతున్నాడు. నేను అమ్మవారికి మొక్కుకుంటున్నాను. ఇది ఎవరు పెడుతున్నారో వాళ్ళు వచ్చి కూర్చోవాలి. వెళ్ళి కూర్చో. నేనా? నువ్వే కూర్చుని చెయ్యాలి. నేను చేయలేను వెంకయ్య అన్న.
ఇంకెవరినైనా కూర్చోమను. శివ నిన్ను తన తోడబుట్టి అనగానేగా భావించాడు. అలాంటప్పుడు శివ నీకు తమ్ముడే కదా, నువ్వే చెయ్యాలి. వెళ్ళి కూర్చో. అవును బాబు, రండి, మీరే చెయ్యాలి. ఏమంటున్నారు నా వల్ల? ఎవరైనా వెళ్ళి కూర్చోండి. నువ్వు మారు మాట్లాడకూడదు, నీకే హక్కు ఉంది. వచ్చి కూర్చో, దయచేసి కాదనుకో. రా బాబు, కూర్చో సోము. పవిత్ర పవిత్రో వా సర్వ అవస్థాన్గతో వివా యస్మరేత్ పుండరీకాక్షం సభాస్యాం అభ్యంతరః శ్రీకి పితృభ్యః సదా స్వాహ పితామహేభ్యః సదా స్వాహ. నువ్వెలా? నువ్వెందుకన్నా ఇక్కడికి వచ్చావు? చుట్టూ పోలీసులు ఉన్నారు. ఇద్దరు ఇరుక్కుపోతే వరలక్ష్మి ఎక్కడుంది? వరం క్షేమంగానే ఉంది. చుట్టూ పోలీసు కాల్పుల శబ్దం వినిపించగానే నీకేమైందో ఏంటోనని తను భయపడిపోయింది. నిన్ను చూడాలని మొండికేసింది. అందుకే తనని భద్రంగా కూర్చోబెట్టి నేను వచ్చాను. నాకేం కాదన్నా, ఎలాగోలా తప్పించుకుంటాను. అన్నా, నువ్వు వరాన్ని తీసుకొని గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చాయి. నేను అక్కడికి వచ్చేస్తాను. ఉదయాన్నే గూడ్స్ బండి పట్టుకొని ఎవరికంటే పడకుండా యానం వెళ్ళిపోదాం. సరే. అక్కడికి వెళ్తే ఈ తెల్లవాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. జాగ్రత్తగా ఇటువైపు వెళ్ళన్నా, నేను అటువైపు వెళ్తాను. అంతే మాత్రం. అలాగే. ఏంటన్నా? అరే శివ, నా వల్ల కాలేదురా. ఇంతకు మించి మంచివాడిగా నటించడం నా వల్ల కావట్లేదురా. నేను చూస్తుంటే పగతో నా ఒళ్ళంతా రగిలిపోతోందిరా. ఎందుకనన్నా? అరే, ఎటువంటి అర్హత లేని నువ్వు గెలుస్తూనే ఉంటావు. అన్ని అర్హతలు ఉన్న నేను జీవితాంతం నీ దగ్గర ఓడిపోతూనే ఉండాలా? ఏంటన్నా నువ్వు అనేది? అంత గొప్పగా ఏం నటించి చించావురా? ప్రాణాలుడి సూరపద్ముడిగా నటించి చూపిస్తే ఆ ముసలాడు ఆ వేషం నిన్ను వెయ్యమన్నాడు. నువ్వు సూరపద్ముడిగా నటిస్తే నేను పక్క వేషం వెయ్యాలా? కన్న మోక్షం నాటకంలో అర్జునుడికి ఎక్కడుందిరా పాట? నీకు నువ్వే పాట పాడేసి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నావు. నేను తట్టుకోలేకపోయాను. ఎందుకురా స్వరాజ్యం నాటకం వేసి నా నాటకాన్ని దెబ్బతీశావు? నీ వల్లేరా. నీ వల్ల మాత్రమే నేను అన్నిటినీ కోల్పోయి నడివీధికొచ్చానురా. సరే, నా నుంచి దూరమైనవన్నీ తీసుకొచ్చి నాకే భిక్ష వేశావే, అందుకోసమైనా నిన్ను చంపాలరా. నువ్వు ఒక అమ్మాయిల పిచ్చోడివి, కానీ నేను అలాంటి వాడినా? రే వరలక్ష్మి, నేను తనని ఎంతగా ఇష్టపడ్డాను. కానీ అది నన్ను చేదరించుకొని నువ్వే కావాలంటూ వచ్చింది. క్షమించరా శివ, క్షమించరా. కానీ నువ్వు చస్తేనే నా ఆవేశం చల్లారుతుంది. ఆ తర్వాత నేను బతికినా సరే చచ్చినా సరే ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నానా, మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వెంత నరకం అనుభవిస్తున్నావో నాకు అర్థమైందన్నా. చస్తాను, చచ్చిపోతానన్నా.
కానీ చావబోయే ముందు ఒక మాట చెప్పిపోతానన్నా. నాకిప్పుడు కూడా నీ మీద ఎలాంటి పగ లేదన్నా, ఎలాంటి కోపము లేదు. నిజం చెప్పాలంటే ఇంకా నువ్వు నా మనసులో సోదర స్థానంలోనే ఉన్నావు. నాకు సర్వస్వం నువ్వే కదన్నా. రే, మాట్లాడద్దు శివ. చిన్నప్పటి నుంచి నేను మీలాంటి గొప్ప నటుడితో పోటీ పడి నటించడం వల్లే ఇవాళ ఇంత వాణ్ణయ్యాను. రెయ్యం బగళ్ళు నేను నిన్నే తలుచుకుంటూ ఉన్నానన్నా. మీతోనే తలపడుతూ ఉండేవాణ్ణి. అందువల్లే నాకు మీరు ద్రోహం చేసినప్పుడు కూడా అంతా నా మంచికే అనుకున్నాను. ఏమన్నావునా? నేను ఒక ఆడపిచ్చోడ్నా? నేను ప్రాణంగా ప్రేమించిన ఒకే అమ్మాయి నా రాజలక్ష్మి. నా రాజలక్ష్మిని నా నుంచి దూరం చేసింది నువ్వే కదన్నా. ఏంట్రా నువ్వు అనేది? రాజలక్ష్మిని ప్రేమిస్తున్న విషయం నీ ఒకటికే కదన్నా చెప్పాను. నువ్వు చెప్పకుండా స్వామీజీకి ఎలా తెలిసింది? అది ఆ రోజు నువ్వు నన్ను జైలుకి పంపించలేదంటే నేను స్వతంత్ర పోరాటంలోకి దిగుండేవాడిని కాదు. నువ్వు మనుషుల్ని పంపిన విషయం తెలిసాను. ఈ పేరు, ప్రతిష్ట, పథకాలు, ఈ జీవితం ఈ తమ్ముడికి నువ్వు వేసిన భిక్ష అన్నా. కృతజ్ఞుడి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కృతజ్ఞుడి. శివ, అరే కాల్చన్నా, సంకోచిస్తామే. కాల్చన్నా. శివ వదలరా. నేను చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు కదా. శివ వదలరా. కాల్చన్నా. చెప్తున్నారు కదా వదలరా. కాల్చనా నీ తమ్ముడు. కాల్చనా. వదలరా. కాల్చనా నన్ను. నా మాట మీద వదలు. కాల్చనా. శివ 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 తెల్లదొరలతో పోరాటానికి మనం నాయకత్వం వహించాలి. తమ్ముళ్ళు, ఈ జిల్లాలోనే గొప్ప నాటక నటుడు ఈయన శివరాం భాగవతులు. బెజవాడ శివదాస్ స్వామీజీకి ప్రియమైన శిష్యుడు. నమస్కారం. మీరు వేసిన నాటకాలు చాలాసార్లు చూసాం. మీ నటన చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. మీలాంటి నాటకాల వాళ్ళు ఇంకా పాత పౌరాణిక నాటకాలు వేస్తూ జనాల్ని ఎంతకాలం మోసం చేస్తారు? ఇవాళ ఈ దేశ పరిస్థితి ఏంటి? 200 సంవత్సరాలుగా మన నెత్తి మీద కూర్చొని మనల్ని బానిసలుగా చూస్తున్నారు తెల్లోళ్ళు. ఉత్తరాన స్వాతంత్ర పోరాటం ఊపందుకుంది, కానీ ఇక్కడ పౌరుషం అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఏం చేయాలంటారు? మీ నాటకాలు మారాలి, మీరు మారాలి. ఇక పైన దేశభక్తి నాటకాలు వేయండి. అలాంటి వేస్తే మేము కూడా మీతోనే ఉంటాం. మీరు వేయబోయే నాటకం చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుల రక్తాన్ని మరిగించాలి, స్వాతంత్ర్య దాహాన్ని రేపాలి. तो ताली नहीं बन सकती, मुझको सब हाथ मिले तब बड़ी ताली में बजा सकता हूँ और तब मैं सारी दुनिया को हंसा सकता हूँ. और इसे दुनिया क्या कहेगी? अगर कोई मुल्क को आज़ाद होना चाहिए तो हिंदुस्तान इस आज़ादी का. నీ జామీన్ గురించి మాట్లాడాను. ఇంకో 4-5 రోజుల్లో తేలుతుంది. ఇక్కడ జైల్లో స్వాతంత్ర యోధుల్ని చూశాను. వాళ్ల వల్ల ఈ దేశ పరిస్థితులు తెలిసాయి. ఇక మీదట మనం దేశభక్తి నాటకాలు వేద్దామన్నా. దేశభక్తి నాటకాలా? అవునన్నా. ఏ నువ్వు జైలుకు రావడం చాలదా? మొత్తం ట్రూప్ అంతా జైల్లో ఉండాలంటావా? అది కాదన్నా, అడిగే వాళ్ళు లేరనగా ఈ తెల్లదొరలు ఇలా ప్రవర్తిస్తున్నారు. నాటకాల ద్వారా స్వాతంత్ర భావాన్ని రేకెత్తించి. నీకు ఇలాంటి ఆలోచన ఏదైనా ఉంటే ఇకపైన నా కంపెనీ వైపే రాకు. నేను నిన్ను చూడడం ఇదే ఆఖరిసారి అవుతుంది. దేశభక్తి నాటకాలు వెయ్యాలట. దిగులు పడకు బాబు, తొందరలోనే మనం బయటపడతాం. స్వరాజ్యం నాటకం వేస్తాం.
నువ్వేమంటావు శ్రీకాంత్? తప్పకుండా అయ్యా. కొత్త నాటక కంపెనీ పెడదాం. ఖచ్చితంగా. దానికి ఏం పేరు పెడదాం? వీరు త్యాగ భారత నాటక సభ అని పెడదాం. ఆహా అద్భుతం. అదే పెడదాం. మీకు మంచి కొడుకును కాలేకపోయినా ఒక మంచి పౌరుడిగా ఉండాలనుకుంటున్నాను. మనం ఎవరికి భయపడద్దు. రండి. ఏంట్రా రమ్మని చెప్తే రావా? నన్ను చూడాలని ఆశపడింది మీరు. న్యాయంగా చూస్తే మీరే వచ్చి నన్ను కలవాలి. కూర్చోండి. నేను కూర్చొని మాట్లాడడానికి రాలేదు. మర్యాదగా స్టేషన్కి రా. వారెంట్ ఉందా? చెయ్యి లేకి వెదవా. చట్టం మాట్లాడుతున్నావా? చట్టమే. కారణం లేకుండా నువ్వు రమ్మన్న చుట్టుకు రావడానికి నేను నేరస్తుని కాదే. నీ మీద దేశద్రోహం నేరం ఉందిరా. దేశద్రోహమా? ఇది నా భూమి, నా దేశం. ఏంటని అడిగితే దేశద్రోహమా? నువ్వు చేస్తున్నదే దేశద్రోహం. త్వరలోనే స్వాతంత్రం వస్తుంది. అప్పుడు మీకు శిక్ష తప్పదు. నోరు ముయ్యరా. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? అందరినీ కాల్చి పారేస్తాను. ఇంకెప్పుడైనా స్టేజ్ పైన మాట్లాడినా పాడినా ఆ తర్వాత సమాధి కట్టడానికి నీ శవం కూడా దొరకదు. నాగేంద్రరావు గారు, ఒక నిమిషం. వచ్చే శ్రావణ మాసం 10వ తేదీ స్వాతంత్ర నాటకం వేయబోతున్నాం. ఖద్దరు విజయం. కుటుంబంతో సహా రావాలి. కావాలంటే ఉచితంగా టికెట్లు ఇస్తాం. ఎరా నిన్ను కాల్చి పారేయడానికి వారెంట్తో వస్తాం. వందే మాతరం.